న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం ఓబులాపురం వద్ద గ్రామస్తులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మాట్లాడారు. షర్మిల మాట్లాడుతూ 8 ఏళ్లుగా కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారన్నారు. ఇచ్చిన ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా? అమలు చేస్తా అని చెప్పిన ఒక్క పథకమైనా అమలవుతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ జన్మకు ఒక మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. రైతులను కేసీఆర్ నిండా ముంచేశారని అన్నారు. ఒక్కటైనా నిలబెట్టుకునే మాట చెప్తాడా కేసీఆర్ సారు? ఏదైనా ఎలక్షన్ల కోసమే మాట్లాడతాడు కేసీఆర్ సారు. మీతో అవసరం తీరినాక మళ్ళీ ఒక్కసారి తిరిగి కూడా చూడాడు కేసీఆర్ సార్. మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడంట కేసీఆర్ సార్. ఇక్కడ ఏం ఉద్ధరించాడని అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఇక్కడ ఏం ఉద్ధరించాడని దేశాలు ఎలా పోతాడట ఇప్పుడు కేసీఆర్ సార్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది సరిపోలేదట, ఇప్పుడు ప్రధానమంత్రి కావాలని కోరిక పుట్టింది సార్కు. విమానాలు కూడా కొంటున్నాడు. ఎవరి అమ్మా డబ్బులన్నీ? ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్. విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. ఎవరి డబ్బులన్నా? మీ డబ్బులే. తెలంగాణ ప్రజల ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బులు. పట్టపగలే కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్లు దోచుకున్నారే, కళ్ళ ముందరే దోచుకున్నారే. రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుని 38,000 కోట్లకు పూర్తి చేయాలంటే కేసీఆర్ గారు 1,20,000 కోట్లకు పెంచారంటే 70,000 కోట్లు ఒక్క కాళేశ్వరంలోనే అవినీతి జరిగింది కదా. పోనీ అంత చేశారు, నిలబడిందా ప్రాజెక్ట్ అంటే? 3 ఏళ్లకే మునిగిపోయింది కదా కాళేశ్వరం ప్రాజెక్ట్. 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చిండ్రు? 57,000 ఎకరాలకు ఇచ్చిండ్రు. అసలు ఏమైనా లెక్కలా పొంతనా? ఏమైనా అర్థం ఉందా ఆ ప్రాజెక్టులో? కాళేశ్వరం ఒక అద్భుతం అన్నారే, అద్భుతమైన మోసం చేశాడు కేసీఆర్ సార్. అందుకే చెప్తున్నామమ్మా, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. దాన్ని అమ్ముకోకండి. ఆ ఓటు అనేది అమ్మ లాంటిది, ఓటు అనేది బిడ్డ లాంటిది. మీ జీవితాలను మార్చే ఆయుధం. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ప్రాజెక్టుల పేరు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి, మీ ఆలోచన చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి, మంచి మనిషికి ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం అద్భుతమైన పథకాలే చేశాడు. ఆఖరికి చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు? రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం ప్రజల మధ్య చచ్చిపోయిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు? ప్రజల కోసం తప్పించే నాయకత్వం ఉందా? మాట మీద నిలబడే నాయకత్వం ఉందా? అసలు తెలంగాణలో ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ ఉందా? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడైనా కనిపిస్తుందా? మరి అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెట్టడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. మీరు ఆశీర్వదించండి, మీరు ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను